ఓకే, 1 minute వరకు ఎవరు ఏం మాట్లాడద్దు, ఓకేనా? యాక్చువల్లీ ఇంత బాగా సక్సెస్ అవ్వడం కారణం, బాగా సపోర్ట్ చేయడం కారణం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్ అండ్ మౌలలి సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే ఈ ప్రోగ్రామ్ అయినంత వరకు ఇంకొన్ని గమనించాను, చాలా మంది మీకు తెలియకుండా మీలో ఉన్న శక్తి బలం మీకే తెలియదు. ఈ ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత నాకు అప్పుడు తెలిసింది పిల్లలకి ఇలాంటి టాలెంట్స్ ఉన్నాయని తర్వాత తెలిసింది. కానీ మీరున్న బలం ఏంటో, శక్తి అంటే మీకే తెలియదు. కానీ ఒక్క మైనస్ పాయింట్, ఒకటే మైనస్ పాయింట్, మీరు స్టడీ. మీరు స్టడీలో ముందున్నారంటే డాన్స్ అయినా, స్కిట్ అయినా, సాంగ్ అయినా, ఎస్ఆర్ రైటింగ్ అన్నారు కదా ఎవరు, ఎస్ఆర్ రైటింగ్, డ్రాయింగ్, ఏదైనా మీరు స్టడీలో ఫస్ట్ ఉంటేనే మీరు వాటిలో ఫస్ట్ ఉంటారు. మీకు ఇష్టం బెస్ట్ డాన్స్ అవ్వాలనుకునే ఎవరు, బెస్ట్ డాన్సర్ ఎంతమందికి ఇష్టం? వెరీ గుడ్. ఎస్ఆర్ రైటింగ్ వెరీ గుడ్. కరాటే కరాటే వెరీ గుడ్. అన్నిట్లో బెస్ట్ ఉండాలి కదా. వాటన్నిటిలో మీరు బెస్ట్ నంబర్ ఫస్ట్ ప్లేస్ రావాలంటే ముందు మీ స్టడీలో ఫస్ట్ ఉంటేనే మీరు వాటిలో ఫస్ట్ ఉంటారు. ఈ స్టడీలో మీరు డౌన్ అయిపోయారు అనుకోండి, మీకు డ్యాన్స్లు, స్టడీ, ఏదైనా యాక్టివిటీ ఏదైనా మీరు వెనకే పడతారు. మీకు ఇష్టమైన థింగ్స్, మీకు ఇష్టమైన ఆటలైనా పాటలైనా ఏదైనా అది బాగా రావాలంటే మీకు మెయిన్ ఇంపార్టెంట్ వాట్. ఎలా చదువుకోవాలంటే మనం చదువుకుంటే భయపడిపోవాలి, వామ్మో ఇలా చదివేస్తున్నాడంటే, ఓకేనా? వాటే కానీ చాలా మందికి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ రాకపోవడం కారణం ఏంటంటే మీరు ఇంకా బాగా చదవాలి, ఇంకా బాగా చదవాలి. అప్పటి మీరు ఫస్ట్ ప్లేస్ కొడతారు, సెకండ్ ప్లేస్ కొడతారు. అది స్టడీలో మీరు డౌన్ అయ్యారనుకోండి, ఫస్ట్ ప్లేస్ రాదు, సెకండ్ ప్లేస్ కూడా రాదు, థర్డ్ ప్లేస్ మనకు వచ్చింది. నో, ఇంకా మీకు స్టడీ ప్లేస్ ఇంకా బాగా చదువుకుంటే మీకు థర్డ్ ప్లేస్ అండ్ ఫస్ట్ ర్యాంకే కొడతారు, అందరూ అదే కొడతారు. వాటే రైట్. నేను ఈ మధ్య చాలాసార్లు విన్నాను సార్, ఇది మీ సపోర్ట్ వల్లే బాగా జరుగుతుంది. నాకు తెలియదు, నేను అంటే స్టార్టింగ్ నుంచి వింటున్నాను. వాళ్ళు అంటే ఎవరో అరే ఇటు రారా, ఇటు పోరా, ఇలా చేద్దాం రారా, నువ్వు అటు పోరా, ఆన్లైన్లో నించోరా, ఈ వర్డ్స్ వినేవాడిని ఒక 2 years బ్యాక్, అంటే లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను. కానీ ప్రతి పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఏంటి కానీ ఈ గోతే ఓ మై గాడ్ వాటర్ సార్ ఇది పోతున్నారు సార్, సార్ హి ఇస్ మీటింగ్ ఎవ్రీ టైం, కమ్ హియర్ సార్, కమ్ హియర్ టాక్ విత్ హిమ్. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ స్కూల్ చిన్నపిల్లలు అలా మాట్లాడలేదు, బట్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. 5th క్లాస్, 5th క్లాస్ వీళ్ళు ప్రతి ఎప్పుడు వచ్చినా సరే వచ్చి అంటే మధ్య మధ్యలో ఎవరో తెలుగులో మాట్లాడుతూ ఉంటారు, అది తప్పలేదు, అంటే బై మిస్టేక్ వాళ్ళు. కానీ 5th క్లాస్ ఎప్పుడు క్లాస్లో అయినా నా క్లాస్కి వచ్చినా సరే, సార్ నెక్స్ట్ సార్ టెల్ సార్ యూ హ్యావ్ టు డూ ఇట్, ఎస్ సార్ వి కమ్. ఇదేనా సార్, ఏంటి ఇంగ్లీష్ ఏంటి లేదు, మాకు రూల్ పెట్టారు, ఇంగ్లీష్ మాట్లాడకపోతే వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో మాట్లాడదు అంతే. ఇంగ్లీష్ మాట్లాడితేనే వాళ్ళతో మాట్లాడాలి అంటే ఒక బాండింగ్ క్రియేట్ చేశారు పిల్లలకి. అది చాలా గ్రేట్. అరే నా ఫ్రెండ్ నాతో మాట్లాడు, వారి కోసమే నేను ఇంగ్లీష్ మాట్లాడాలి. ఈ క్రియేటివిటీ బాగుంది, సూపర్. నాకైతే అప్పటికి ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఇప్పుడు మీకు తెలియకుండా మీలో ఏం దాగుంది, పవర్ ఏం దాగుంది, టాలెంట్. మీకు తెలియకుండా బయట తీయండి. అది బయట తీయాలంటే ఏం చేయాలి, మీరు ఫస్ట్ స్టడీ. మెయిన్ ఇంపార్టెంట్ స్టడీ. మీ స్టడీ డౌన్ అయిపోయిందా, మీరు దేంట్లో ముందు రాదు, గుడ్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు, పిల్లలకు కూడా కొంచెం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంగ్లీష్లో చాలా డిఫరెన్స్
వచ్చింది, చాలా చేంజ్ వచ్చింది నిజమే. కానీ ఇప్పుడు కొంతమంది పిల్లలు నా దగ్గరికి వచ్చి విష్ చేస్తున్నప్పుడు మిస్ మిస్ అని అన్నారు. అన్నారా? హాయ్. అందులో కూడా డెవలప్ అవ్వాలిగా. మనం ఏమని పిలవాలి? రోల్ అవ్వాలన్నమాట. ఏమనాలి? మ్యామ్. గుడ్. అంటే మేడం ఇంకా పెళ్ళి అవ్వలేదు మేడం, కానీ మన వాళ్ళు కూడా అందుకే తీసుకొని పిలుస్తున్నాం. రైట్, షీఈస్ మ్యారీడ్, సో హియర్ ఆఫ్టర్ వీ నీడ్ టు కాల్ హర్ as మేడం ఆర్ మ్యామ్ ఆర్ మేడం, రైట్? అండ్ యాక్చువల్ మేడం వీళ్ళకి అసలు ప్రాక్టీస్ టైం దొరకలేదు మేడం. వీళ్ళు ఏ క్రిటికల్లో ఉన్నారంటే పక్కన కొంచెం ఎక్స్పైర్ అయ్యారు. ప్రాక్టీస్ అయిపోయి అది ఏది రేపు ప్రోగ్రామ్ అనేది ఈరోజు జరిగిపోయింది. పాపం సరిగ్గా ప్రాక్టీస్ కూడా లేదు. దాని తర్వాత నెక్స్ట్ డే ప్రాక్టీస్ చేద్దామంటే ఇంకా వాళ్ళు కొన్ని కార్యక్రమం చేస్తున్నారు. ఆ టైంలో కూడా ప్రాక్టీస్ లేదు. చాలామంది అప్సెట్ ప్రాక్టీస్ లేకుండా చేశారు సార్. కానీ పిల్లలు ఆ ధైర్యం మెచ్చుకోవాలి, ఆ ఫియర్నెస్ చేయగలను. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడికి వచ్చారు, నాకు సేమ్ గుణాలు కూడా వాళ్ళు ఇష్టపడి జాయిన్ అయిపోయారు. సార్ నేను చేస్తాను సార్, నేను అప్పటికప్పుడే ఆ పిల్లలకి చెప్పాను, నాన్న ఇది నువ్వు చెయ్యి, ఇది నువ్వు చెయ్యి, వస్తారు నేను చేసేస్తాను, నాన్న నీకేమొచ్చు, నాకు ఇది వచ్చు. వాడికి తెలియదు చేస్తానని, కానీ వాళ్ళకి ఏమేమి టాలెంట్ వచ్చో అప్పటికప్పుడు తెలిసింది. కానీ వాళ్ళు అప్పటికి జస్ట్ వాళ్ళు తీసుకుని జస్ట్ 10 minutes 30 minutes అప్పటికప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసి పక్క ప్రాక్టీస్ చేయించేసి పంపించేసారు. కానీ వాళ్ళు ఆ ధైర్యం అంత ముందుగా పట్టించుకోలేదు. వాళ్ళు 100 మంది పిల్లల్ని చూసినా పట్టించుకోలేదు. చేశాను సరే వెళ్ళిపోయారు లోపలికి. కానీ ప్రాక్టీస్ వితౌట్ ప్రాక్టీస్తో ప్రైజెస్ రావడం చాలా గ్రేట్. అండ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళు సీనియర్స్ అండ్ థర్డ్ ప్రైజ్ వాళ్ళు చాలా గ్రేట్ సార్. అస్సలు ప్రాక్టీస్ అక్కడికి వచ్చి అప్పటికప్పుడే ఎవరో ఒక పేరెంట్ కూడా ఒక అమ్మాయి కూడా ఆప్షన్ అయిపోయింది. అప్పటికప్పుడే ఆ పక్కకి వెళ్ళి ప్రాక్టీస్ చేయించి అప్పటికప్పుడు వెళ్ళిపోయారు. హెవీ తీసుకున్నారు. ఆ సారీస్ వచ్చారు, ఆ సారీస్ నాట్ కంఫర్టబుల్, బట్ వాళ్ళు బెండ్ అయ్యి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత అక్కడ చేంజ్ చేశారు. అది చాలా గ్రేట్. కానీ మీ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. ఇదే ధైర్యం సార్ గారు మంచి పేరు తీసుకొచ్చారు మన స్కూల్కి. డ్యాన్స్ మాస్టర్ అడిగి సన్మానం చేస్తారు.